నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 2 పార్టీల మధ్య అసలు ఏం జరుగుతుంది? అంతా కూడా ఒక గందరగోళ, అయోమయ పరిస్థితుల్లో ఆ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. ఏదో ఒక చోట, ఏదో ఒక రోజు తెలుగుదేశం పార్టీపై జనసేన, జనసేనపై తెలుగుదేశం పార్టీ. అంటే జనసేనపై తెలుగుదేశం పార్టీ చాలా తక్కువ. తెలుగుదేశం పార్టీ జనసేనను టార్గెట్గా చేసుకుని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కానీ హాట్ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి రకరకాల కారణాలు. అసలు ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది అంటే, ఒక నియోజకవర్గానికి సంబంధించి అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో అంటే ఒక పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వారు ఒక్కసారిగా వేరొక పార్టీకి అక్కడ అవకాశం రావటం, వారు అక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించడం, అవతల పార్టీకి సంబంధించినటువంటి ఆ నాయకుడి ప్రాతినిధ్యం, ప్రాధాన్యత తగ్గిపోతూ రావటం దీనందరికీ ప్రధానమైనటువంటి కారణం. ఒక రకంగా చెప్పాలంటే ఆధిపత్య పోరు. రాష్ట్ర రాజకీయాల్లో కూటమి జత కట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అంటే జనసేన, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఇది ఇప్పుడు పిల్లోడిని అడిగినా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఆ రోజు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత జరిగిన ఆ సిచ్యువేషన్ అనేది మారిన సమీకరణాలు అందరికీ తెలుసు. ఇలాంటి క్రమంలో ఎన్నికలకు వెళ్ళారు. మంచి మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కూటమి. కూటమిలో ఒక బలమైనటువంటి వ్యవస్థగా, పార్టీగా జనసేన ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, అంతర్గతంగా జరిగేటువంటి ఆ పోరు కానీ, ఒకరిపై ఒకరు మాట్లాడుకునేటువంటి విధానం కానీ కాస్త ఇబ్బంది పెట్టించేవంటి అంశంగా మారింది. ఇది కొనసాగితే 2 పార్టీలకు తీవ్రమైనటువంటి నష్టం, అలాగే కూటమికి కూడా. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ, గతంలో జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. పిఠాపురం ఉదాహరణకు, పిఠాపురం నియోజకవర్గం వర్మ వర్సెస్ జనసేన ఏ స్థాయిలో జరిగిందో అది దాని గురించి మనం వివరంగా చెప్పుకోనక్కర్లా. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. దానికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తినే మార్చినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్. మరి ఇటువంటి తరుణంలో తాజాగా మరొక అంశం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి గందరగోళం, అయోమయం అది పతాక స్థాయికి చేరుకుంది. ఒక నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే పరిమితం కాలేదు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా ఉంది. పంతం నీదా నాదా అన్నట్లుగానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి బొలిశెట్టి శ్రీనివాస్, ఆయన తాజాగా ఆయన ఆవేదనంతా ఒక మీటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో వెళ్ళగక్కారు, బాధనంతా. అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వలవల బాబ్జీ ఆయన్ను టార్గెట్గా చేసుకొని మాట్లాడారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అంటే గత 6 నెలల క్రితం కూడా బొలిశెట్టి శ్రీనివాస్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే, నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. ఎందుకనంటే నేను చనిపోతే మళ్ళీ అక్కడ ఎన్నికలు జరుగుతాయి, అప్పుడు వారి హావా కొనసాగించడం కోసమే ఇదంతా కుట్ర జరుగుతుంది అని. చాలా పెద్ద మాట అది. ఒక జనసేన నాయకుడు, అందులోనూ ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిపై చేయటం అంటే మామూలు విషయం కాదు. అంటే ఆ నియోజకవర్గంలో ఆ పరిస్థితులు ఉన్నాయి. ఆయనకు అందినటువంటి ఇన్పుట్స్ ప్రకారం, అంటే గతంలో చోటు చేసుకున్నటువంటి వివాదాలు, విభేదాలు, ఆయన ఎన్నికలకు ముందే వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు బాబ్జీ. సో ఇటువంటి క్రమంలో నా వల్లే గెలిచాను అని ఆయన అనుకుంటున్నాడు. ఇక్కడ ఎవరో నాకు సీట్ త్యాగం చేయలేదు. నేను ఎంతో కష్టపడితే, నేను ప్రజల్లోంచి పుట్టినటువంటి నాయకుడిని, అంతే తప్ప రాత్రికి రాత్రి నాయకుడిని అయినటువంటి సందర్భం లేదు. నా అనుచరులను బెదిరించడానికి చూస్తున్నారు, ఏదేదో చేయాలని చూస్తున్నారు. నేను ఎవ్వడికి భయపడను. ప్రజాక్షేత్రంలో చూసుకుందాం రా, నువ్వేంటో నేనేంటో. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు. అంటే ఈ స్థాయిలో కూటమి
ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత మాట్లాడినటువంటి సందర్భం లేదు ఏ నాయకుడు కూడా. అంటే ఇప్పటి వరకు నేను వెయిట్ చేశాను. ఇకపై నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తే మాత్రం నేను ఉపేక్షించను ఎవరినైనా అని ప్రత్యక్షంగానే డైరెక్ట్‌గా బాబ్జీకి వార్నింగ్ ఇచ్చినట్లే చెప్పుకోవాలి బొలిశెట్టి శ్రీనివాస్. అక్కడ ఆ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఒక చర్చ అయితే చాలా కీలకంగా ఉంది. ఇద్దరికి కూడా పడట్లేదు. అంటే ఎమ్మెల్యే ఏదైనా కార్యక్రమానికి హాజరైతే మీరు వెళ్ళొద్దు అని హుకుం జారీ చేయటానికి బాబ్జీ ఎవరు అని ఆయన డైరెక్ట్‌గా నిలదీస్తున్నారు. ఏదైనా ఉండొచ్చు. అక్కడ సీట్ల సర్దుబాటు విషయంలో తెలుగుదేశం పార్టీకి కాకుండా జనసేనకి ఇచ్చారు. జనసేనకి ఇచ్చినప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ నియోజకవర్గంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేయాల్సిందే. అలా ఎన్ని నియోజకవర్గాలు లేవు. దాదాపుగా చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. మరి వారిని కాదని అక్కడ పొత్తు ధర్మంలో భాగంగా వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం జనసేనకి కేటాయించారు. మరి దాన్ని కూడా తప్పుబట్టి నువ్వు గెలిచావంటే నా వల్లే ఈ రకమైనటువంటి విధానం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బాబ్జీ ఆయన సొంతంగా రివ్యూ సమావేశాలు నిర్వహించడం, ఉన్నతాధికారులతో ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం, అభివృద్ధి కార్యక్రమాలపై ఆయనే మాట్లాడేయటం. ఇంకా ఎమ్మెల్యేగా నేనెందుకున్నా, నా ప్రమేయం లేదా? నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడదాం, కష్టపడదాం. రెండు పార్టీలుగా అవసరం బీజేపీని కలుపుకుందాం, మన మిత్రపక్షమే కాబట్టి. నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడదాం, అంతే తప్ప ఆధిపత్య పోరు ఎందుకు అని బొలిశెట్టి శ్రీనివాస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని నేను ఖచ్చితంగా మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తాను. దీనిపై వెంటనే ఆయన పిలిపించి మాట్లాడాలి, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మనం చూస్తే రెండు పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కూటమిలో స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నది ఎవరు అంటే జనసేన పార్టీ. ఎందుకంటే ఆ పార్టీకి వచ్చినటువంటి ఫలితాలు కానీ, ఆ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నటువంటి తీరు అటువంటిది. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారారు. దేశ రాజకీయాల్లో కూడా ఆయన గురించి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి తరుణంలో ఈ రకమైనటువంటి అప్ అండ్ డౌన్స్ వస్తే కూటమికి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మొత్తానికైతే ఒక కీలకమైనటువంటి చర్చగా రాష్ట్ర రాజకీయాల్లో దీనిపై ఒక చర్చ అనేది జరుగుతుంది. మరి ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే ఏదో ఒక నియోజకవర్గంలో ఎవరో ఒక చోట బయటకు వచ్చి జనసేన నాయకులు మమ్మల్ని టార్గెట్గా చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధిపత్య పోరు కనబరుస్తున్నారు, ఎమ్మెల్యేగా ఉండి మేమెందుకు, ఈ పరిస్థితులు మరి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలకు బ్రేక్ వేసి కూటమి ప్రభుత్వంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కానీ చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారా, లేదా ఇదే రకమైనటువంటి విధానాన్ని ప్రోత్సహిస్తారా, లేకపోతే కొనసాగిస్తారా అనేది చూడాలి. మొత్తానికైతే రాజకీయ వర్గాల్లో మాత్రం ఒక బ్యాడ్ డిస్కషన్ అనేది నడుస్తుంది. ఎందుకనంటే అది మంచి పరిణామం కాదు. ఏదైనా ఇష్యూ ఉంటే అందరూ కూర్చొని రెండు వర్గాల వారు మాట్లాడుకోవాలి, పరిష్కారం చేసేటువంటి దిశగా వెళ్ళాలి, అంతే తప్ప ఈ రకమైనటువంటి విధానం ఉండకూడదు అనేది అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు కానీ ప్రజలు కానీ. ముఖ్యంగా ఈ తాజాగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జనసేన పార్టీలోనూ అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా దీనికి సంబంధించి మరి అధినేతలు, రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.